హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్బీఐ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. ఇక ఇన్వెస్టర్స్ తమ సేవింగ్స్ను సాధారణ ఆదాయాన్ని పొందేందుకు ఉపయోగించుకోవడానికి ఈ అకౌంట్ అనుమతిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారులు ఏక మొత్తంలో డిపాజిట్ చేయవచ్చు మరియు అసలు మరియు వడ్డీ మొత్తంతో సహా సమానమైన నెలవారీ వాయిదాలు ఈఎంఐ పొందవచ్చు. వడ్డీని క్వార్టర్లీతో కలిపి ఆపై నెలవారీ ఈఎంఐ విలువను లెక్కించడానికి రాయితీ ఇవ్వబడుతుంది. ఎస్బీఐ యొక్క నియమాలు మరియు నిబంధనలు ఎస్బీఐ ఎంఐఎస్ వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఇక ఫ్రెండ్స్, ఫీచర్స్ అనేవి చూసినట్లయితే డిపాజిట్ టెన్యూర్ 36, 60, 84 ఆర్ 120 మంత్స్. ఇక మినిమం అలాగే మ్యాక్సిమం డిపాజిట్ చూసినట్లయితే సంబంధిత కాలానికి మినిమం నెలవారీ డిపాజిట్ 1000 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక 5 ఇయర్స్ టెన్యూర్కి ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్లో ఇక మినిమం డిపాజిట్ అమౌంట్ అయితే 60,000 రూపీస్. అయితే పెట్టుబడి మొత్తంపై మీకు ఎటువంటి మ్యాక్సిమం లిమిట్ అనేది లేదు. ఇక యాన్యుటీ చెల్లింపులు చూసినట్లయితే యాన్యుటీ చెల్లింపులు డిపాజిట్ తేదీ నుండి 1 నెల తర్వాత ప్రారంభమవుతాయి. ఇక ఓవర్ డ్రాఫ్ట్ లేదా లోన్ గురించి చూసినట్లయితే ఇన్వెస్టర్స్ యాన్యుటీ మొత్తంలో 75% వరకు లోన్ పొందవచ్చు. ఇక ఫ్రెండ్స్, మీరు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసినట్లయితే పెట్టుబడిదారుడు మరణించిన సందర్భంలో మాత్రమే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది మరియు ఖాతా ప్రారంభించిన శాఖలో మాత్రమే ప్రాసెస్ చేయబడుతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.